అందరికీ నమస్తే. నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొత్తండి. ఛానల్లో మీరు చూసే ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అందరికీ నమస్తే. ఫస్ట్లీ హాయ్ హలో నమస్తే ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో వీడియోస్ పెట్టి మస్తు రోజులు అవుతుంది, 3-4 days అయిపోతుంది. నేను ఒక ఈవెంట్, ఒక బ్రాండ్ కొలాబరేషన్ పని పైన ముంబై, తమిళనాడు, బెంగళూరు అంతా తిరిగేసి వచ్చాను అనమాట. మీ అందరికీ తెలుసు నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. మోటార్ సైకిల్ మీద వెళ్ళడం, ఇట్లా హెల్మెట్ పెట్టుకొని రైడ్ చేయడం అంటే ఇంకా చాలా ఇష్టం. కానీ కొన్నిసార్లు ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందంటే ఈ హెల్మెట్ 9 గంటలు కంటిన్యూస్గా మన హెడ్ మీద ఉండేసరికల్లా నెక్లో పెయిన్ రావడం కానీ, మోటార్ సైకిల్ నడిపించేదే కాకుండా కొన్ని ప్లేస్లలో మనం ట్రెక్కింగ్ చేస్తూ ఉంటాం, హైకింగ్ చేస్తూ ఉంటాం, కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి. దానివల్ల మోకాలు నొప్పి ఒకటి. అండ్ నేను ఈ నొప్పి తగ్గడానికి చాలా కైండ్ ఆఫ్ వర్కౌట్ చేసిన, చాలా రెమెడీస్ యూజ్ చేసిన, కానీ ఏవి పని చేయలేవు. కాకపోతే రీసెంట్గా మన ఫ్యామిలీ మెంబర్ ఒకతను నాకు వాలినీని సజెస్ట్ చేసిండు. అండ్ తనతో జరిగిన ఎక్స్పీరియన్స్ కూడా నాతో షేర్ చేసిండు, ఎంత గ్రేట్గా వాలినీ పనిచేస్తుంది అని చెప్పి. వాలినీ యూజ్ చేయడం వల్ల అంత తొందరగా పెయిన్ ఎందుకు రిలాక్స్ అవుతుంది అంటే దీంట్లో డైక్లోఫినాక్ ఉంటుంది. ఎక్కడైతే పెయిన్ ఉంటుందో అక్కడ దీన్ని స్ప్రే చేసినప్పుడు ఆ డైక్లోఫినాక్ అనేది తొందరగా బాడీలో అబ్జర్వ్ అయ్యి పెయిన్ నుంచి రిలీఫ్ ఇస్తుంది. అదే కాకుండా వాలినీ రీసెంట్గా మెడిబడి తోటి పార్ట్నర్ అయింది. అంటే మనందరి కోసం ఫ్రీ ఆర్థోపెడిక్ కన్సల్టేషన్ ఇవ్వడానికి. హెల్త్ కేర్ అనేది మొత్తం మన కంట్రీలోనే యాక్సెసిబుల్గా ఉండడానికి ఇది ఒక గ్రేట్ ఇనిషియేటివ్ వాలినీ తీసుకుంది. వాలినీ జస్ట్ ఒక పెయిన్ రిలీఫే కాదు, ఇది నా ట్రావెల్ కంపానియన్. ఎప్పుడైతే నా మజిల్స్ గుర్తు చేస్తాయో నన్ను చేసిన అడ్వెంచర్ అంతా వాటిని రిలాక్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అదే కాకుండా నేను వాళ్ళ మెడిబడి వెబ్సైట్కి కూడా పోయినా. అండ్ ఆ వెబ్సైట్లో ఒక కోడ్ యూజ్ చేసిన, MBI వాలినీ అని. అక్కడ జస్ట్ 10 minutesలోనే ఒక ఎక్స్పర్టైజ్డ్ ఆర్థోపెడిషన్ తోటి కన్సల్టేషన్ దొరికింది. ఎంత కూల్ కదా ఆన్ గోయింగ్ రైడ్లో. సో ఆ డాక్టర్ నా ట్రావెల్ రిలేటెడ్ పెయిన్స్ అన్నింటినీ అడ్రస్ చేసిండు. అదే కాకుండా కొన్ని ఫంటాస్టిక్ టిప్స్ చెప్పిండు, కొన్ని ఎక్సర్సైజెస్ చెప్పిండు నేను ట్రావెల్ చేసేటప్పుడు నా బాడీని షేప్లో ఎలా ఉంచుకోవాలో. ఆ డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్లో వాలినీని యూజ్ చేయమని చెప్పి స్ట్రాంగ్గా రికమెండ్ కూడా చేసిండు. ఇంకొక డాక్టర్ లాంటి ఎక్స్పర్టే చెప్పిన తర్వాత ఇంకా ఎలా ఇగ్నోర్ చేయగలుగుతాం చెప్పండి వాలినీని యూజ్ చేయకుండా. ఆల్రైట్, సో మనం ట్రావెల్ చేసేటప్పుడు మనతో పాటు ఒక బెస్ట్ డాక్టర్ ఒపీనియన్ కన్సల్టేషన్ ఉంటే చాలా మంచిగా ఉంటుంది. దానికోసం నేను స్ట్రాంగ్లీ రికమెండ్ చేస్తా మెడిబడిని యూజ్ చేయమని చెప్పి, విచ్ ఈస్ ఇనిషియేటెడ్ బై వాలినీ. సో దానికోసం జస్ట్ మీరు వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదనుకుంటే వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు. దానికోసం మీరు ఒక కోడ్ని యూజ్ చేయాల్సింది ఉంటుంది. ఆ కోడ్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లస్ పిన్ కామెంట్లో కూడా ఇస్తాను. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైతే ట్రావెల్ చేస్తారో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే డెఫినెట్లీ ఈ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ని యూజ్ చేయండి. A big shout out to Valinee for being my trusted travel companion always. Thanks for making sure we stay healthy and active on a beautiful journey of life. ఈ వీడియోని ఎలా స్టార్ట్ చేయాలన్నది అర్థం కావట్లేదు. మా ఇంట్లో గోడల మీద ఉన్న ఫొటోస్ చూస్తే నా జర్నీ అంతా ఇట్లా ఒక్కసారి ఫ్లాష్ అవుతూ ఉంటుంది. అసలు నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా, ఎక్కడి దాకా వచ్చినా, ఇప్పుడు ఎక్కడి దాకా ఉన్నా అని చెప్పి. అండ్ వీటన్నిటికీ రీజన్, ఒక మూల కారణం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ నుంచి ఉన్న సపోర్ట్, మీ ప్రేమ, మీ ఎఫెక్షన్ వల్లనే ఇక్కడ దాకా నేను వచ్చిన. అండ్ మీ విషెస్ వల్లనే ఈరోజు నాది ఒక పెద్ద డ్రీమ్ ఫుల్ఫిల్ కాబోతుంది. ఫస్ట్ అయితే మనం బ్లాగ్ స్టార్ట్ చేద్దాం, ఇంట్రో ఇద్దాం. ముందుగా అందరికీ నమస్తే అండ్ హాయ్ హలో నమస్తే ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. మీ అందరితోటి చాలా విషయాలు షేర్ చేసుకోవాలి. ఫస్ట్లీ ఈరోజు నా లైఫ్లో వెరీ స్పెషల్ డే, వెరీ ఇంపార్టెంట్ డే, వెరీ మెమరబుల్ డే. సో ఇలాంటి రోజులు మన లైఫ్లో చాలా తక్కువగా ఉంటాయి. అండ్ వన్ ఆఫ్ ద డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ అనమాట ఇది. మనందరికీ ఉంటుంది కదా డ్రీమ్, లైక్ మనం అందరం ఒక బైక్ కొనుక్కోవాలని చెప్పి. ఆ బైక్ కూడా మనం కష్టపడ్డ డబ్బులతోటి మొత్తం నెట్ క్యాష్లా, ఎలాంటి ఫినాన్స్ లేకుండా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా కొనుక్కోవాలని చెప్పి. అలాంటి రోజే ఈరోజు అనమాట. సో ఒక బైక్ ఈరోజు మనం తీసుకోవడానికి వెళ్తున్నాం, ఒక బైక్ కొనుక్కోవడానికి వెళ్తున్నాం. ఆల్రెడీ చాలా కష్టపడి దాని పేమెంట్ అంతా క్లియర్ చేసేసిన. సో జస్ట్ మనం వెళ్ళి బైక్ డెలివరీ మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు మనం మన ఇంటి దగ్గర నుంచి మదీనా కూడా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్తున్నాం. ఏ బండి ఏం సంగతి అన్నది మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది. అండ్ నాలాగానే మీ లోపల కూడా చాలామందికి ఇలాంటి డ్రీమ్ ఉండొచ్చు. సో మీ డ్రీమ్ ఏందో నాకు కింద కమెంట్స్లో చెప్పండి, ఆ కమెంట్స్కి నేను రిప్లై ఇస్తాను. ఇంత మంచిగా ఉంటుంది కదా ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయితే. సో ఒకవేళ మీరు కూడా ఒక బైక్ కొనాలనుకొని నెట్ క్యాష్లో కొంటే మీ ఫీలింగ్ ఎట్లుంటుందో నాకు కింద కమెంట్స్ చెప్పండి. కరెంట్లీ నా ఫీలింగ్ మాత్రం అలాగే ఉంది. నువ్వు రెడీయా? రెడీ అయిపోయినాను. ఓకే చలో, రెడీ అయిపోయినా చెప్పి. ఇక్కడ పిన్స్ పెట్టుకొని వస్తా, చూస్తుంటే ఉండు. ఎవరు లేట్ చేస్తారు చెప్పు, ఈరోజు ఎవరు లేట్ చేస్తారు? మమ్మీ. మనం వెళ్ళాలని ఇంకా రెడీ కాలేదు. 11 o'clock వెళ్ళాలి మనం, ఇంకా మమ్మీ రెడీ కాలేదు. అవును.
మన ఇంట్లో అంటే ఇట్లాంటి స్పెషల్ అకేషన్స్కి, పెళ్ళికి కానీ, డెలివరీకి కానీ ఎప్పుడైతే మనల్ని స్పెషల్లీ రెడీ కామంటామో ఆ టైంలోనే వాళ్ళు రెడీ గారు, ఇంకా రెడీ అవుతున్నారు. బహదూర్ కూడా వచ్చేసి మన బండి అయితే తీసాం. కొత్త బండి వస్తుంది కానీ దిస్ ఈజ్ లైక్ ఆల్ టైమ్ మై ఫేవరెట్ అండ్ లక్కీయెస్ట్ మోటార్ సైకిల్ అని చెప్పాలి మన కెరియర్లో ఉన్నది. అండ్ దీన్ని కూడా నేను తీసుకెళ్తున్నా ఈరోజు డెలివరీకి. దుమ్మైంది బాబోయ్. ఇంకొక విషయం ఏంటంటే తొందరలోనే ఈ బైక్ కూడా ఇట్స్ గోయింగ్. ఇది వామప్ అయ్యేదాకా ఆగాలి మనం. ఇంత ఏ బైక్ వచ్చినా కానీ ఈ బైక్ ఫీలింగ్ ఈ బైక్దే. టీఆర్కే ఈజ్ లైక్ ఈజ్ ఎ రూలర్, ఈజ్ ఎ లాయన్, ఈజ్ ఎ లెజెండ్. కానీ దీన్ని బయటకు తీసినప్పుడల్లా దీనిలో పెట్రోల్ కొట్టియాలి, దీనిలో పెట్రోల్ లేదు. సో ప్రతిసారి సాయి ఉంటాడు, ఈసారి సాయి మిస్ అయిపోయింది. సలార్ సినిమాకి పోయిండు అండ్ మన బహదూర్ వచ్చిండు మనం తీసుకెళ్ళడానికి. బహదూర్ బైక్ ఇక్కడ పార్క్ చేసిండు అండ్ బహదూర్ ఇస్ ద రథసారథి. ఇప్పుడు కార్కి, దాని తర్వాత మన బైక్కి. ఎక్కండి. అరే హాయ్ రా అశ్వంత్, బాగున్నా? సో మన ఇంటి దగ్గర ఉంటాడు అనమాట ఈ అబ్బాయి అశ్వంత్ అని చెప్పి. మనతో పాటు ఫుల్లీ ఎక్సైటెడ్ అయ్యి బైక్ డెలివరీ కోసం వస్తుండు. అత్తమ్మా రెడీ? హాయ్, హలో, అందరు బాగున్నారా? మా అల్లుడు గారి వాళ్ళకి మోటార్ కొంటున్నారు, రాయల్ ఎన్ఫీల్డ్ పోతున్నాం షాప్కి, మీరు కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సచ్ లవ్లీ వర్డ్స్ ఫ్రమ్ మై అత్తమ్మ శ్వేత వాళ్ళ మమ్మీ. ఆమె ఈమె ఎవరో తెలుసు కదా? ఈమె ఎవరు? నమ్రత గౌడ. నువ్వేం చేస్తున్నా? నువ్వు వెయిట్ చేస్తున్నా చెప్పు. అవును, నేను వెయిట్ చేస్తుండే మేము ఎప్పుడు వెళ్ళాలో అని. అరే లాస్ట్ ఇయర్ మనం టీఆర్కే తీసుకున్నప్పుడు లేదు కదా మినీ, ఇప్పుడు ఉంది. సో మన కార్ రెడీ అయిపోయింది, మన ఫ్యామిలీ అంతా కార్లు ఉంది. నేను శ్వేత మన టీఆర్కే మీద పోతున్నాం. పదండి వెళ్దాం, పదండి. ఇక ఈరోజు మన కొత్త బండి తీసుకోవడానికి మన భారత్ మీద వెళ్తున్నాం. కొంచెం రేపు చేసిన, ఇప్పటిదాకా బండిని బాగా హీట్ చేసిన. లెట్స్ గో. తొందరగా పెట్టి స్టోరీ పెడతావా ఏంటి? భారత్ కొత్త బైక్ పేరా? అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తా. మిర్రర్ వేసుకో లోపల. నా హీరోయిన్. స్పెషల్లీ ఈ టీఆర్కేకి ఉన్న రోడ్ ప్రజెన్స్, లైక్ ఇప్పుడు ఇట్లా సిగ్నల్లో ఆగంగానే ప్రతి ఒక్కరు ఇట్లా హెడ్ అనేది చూస్తూ ఉంటారు. నాకు సరిగా ఈ ఎక్స్ప్రెషన్స్ అంటారా, రియాక్షన్స్, పబ్లిక్ రియాక్షన్ క్యాప్చర్ చేయడానికి రాదు, కానీ అందరు చూస్తారు. శ్వేత బాగా క్యాప్చర్ చేస్తుంది రియాక్షన్స్ని, ఎందుకంటే శ్వేత చూస్తూ ఉంటుంది కదా, నేను రోడ్ని చూస్తూ ఉంటాను. నేను 11 o'clock వరకు వస్తా అన్న. ఇక్కడ టైం చూడండి, 1:45 అవుతుంది. దీనిలో నా తప్పేం లేదు. ఇవాడు వెనకాల కూర్చుంది కదా, వెనకాల కూర్చున్న ఆమె తప్పే, ఆమె వల్లనే లేట్ అయింది, నన్ను ఏమనకండి. అది కాకుండా పైకి వెళ్ళి హైదరాబాద్ ట్రాఫిక్ 10 నిమిషాల్లో రీచ్ కావాల్సింది కూడా 45 నిమిషాలు, గంట చేసేది. అప్పుడప్పుడు ఎప్పుడైతే మనకు పని ఉంటుందో అప్పుడే ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అమ్మా ఫైనల్లీ రీచ్ అయిపోయినాం మన షోరూమ్ దగ్గరికి. रॉयल एनफील्ड बुलेट मेरी जान। कार भी आ रहा, मैं एक दोस्त को बोला उसको लेके आने को। मीट माई फ्रेंड, माई वन ऑफ माई क्लोजेस्ट फ्रेंड साजिद, चड्डी बड़ी फ्रेंड అనమాట. अरे रॉयल एनफील्ड कहाँ से लेके आ तू? वहाँ पर लगी है. चलो పోదాం, మనలో రాగానే పోదాం. సంవత్సరానికి ఒక బండి ఏంది? సంవత్సరం నువ్వు ఒక బండి ఒక కారు కొనలేదా? నాది వేరే మళ్ళా అంటే ఆ దేవుని దయతోటి అట్లా ఏదో దా బహదూర్. సో ఫైనల్లీ మనం షోరూమ్ దగ్గరికి వచ్చినాం. మా ఫ్యామిలీ వాళ్ళందరూ లోపల కూర్చున్నారు. 5 minutes ఓకే లోపల కూర్చుంటా. సో మన రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వాళ్ళు ఇంకేదో అరేంజ్ చేస్తుంది మన కోసం. సో మనం లోపలికి అయితే వెళ్ళి కూర్చుందాం. రండి బ్రో, దా సాజిద్ దా. లైఫ్లో చెప్పిన కదా చాలా కొన్ని మాత్రమే స్పెషల్ మూమెంట్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ అనదర్ స్పెషల్ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్. అండ్ నేను ఇప్పటివరకు యూట్యూబ్ కెరియర్ ఏదైతే స్టార్ట్ చేసినో ఆ కెరియర్కి మొత్తం కనెక్షన్ ఈ బైక్. ఏదైతే బైక్ మేము అన్వీల్ చేయబోతున్నామో దీనిది ఒక ఎర్లియర్ వర్షన్ ఉండే, మేబీ ద ఓజీ
దానివల్లనే ఇప్పటిదాకా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే నన్ను అందరు చూస్తున్నారో, నన్ను ఇంతమంది గుర్తుపడతారో, ఇంతమంది నన్ను ప్రేమిస్తారో, దానివల్లనే అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ మళ్ళీ ఆ బైక్ని ఇంటికి తీసుకెళ్ళడానికి. సో దీని పేరు మీ అందరికీ తెలుసు, దీని స్థానం మీ మనసు. చలో 3, 2, 1 లెట్స్ అన్వీల్. సావిత్రి is back. 2.0 1.0 కాదు, ఇది సావిత్రి. దిస్ ఈజ్ సావిత్రి అగైన్. కాకపోతే కొంచెం డిఫరెంట్ కలర్లో ఉంది. ఈ కలర్ ఎలా అనిపించింది అనేది మీరు నాకు కింద కమెంట్స్లో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కలర్, చాలా ప్రీమియం అనిపిస్తుంది. అండ్ దీంతో చాలా పెద్ద పెద్ద అడ్వెంచర్స్ రాబోతున్నాయి తొందరలోనే. లెట్స్ సీ మనం ఏదైతే ప్లాన్ చేసినామో ఆ ప్లాన్ ప్రకారం అన్నీ వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నా. We are going to mountains. Candy, let's go. Bye. మీకు తెలుసో తెలియదు, ఈ బండి నాది కాదు, శ్వేత దుప్తాడు. అది శ్వేత పేరు పైన బండి తీసుకుంటున్నాం. శ్వేత నాకు 2 lakhs అప్పించింది. 1.5 ఏమో నాకు ఏమంటారు 50,000 అదర్ ఉండే. 1 lakh అక్కడ కోయంబత్తూరులో వచ్చింది. 2 lakhs శ్వేత. అట్లా ఇట్లా అంతా నా పాకెటే, అంత నా పాకెటే. ఇప్పుడు బండి నడిపించేది కూడా శ్వేత, నేను చేస్తే పిల్లియన్. Happy welcome, Savitri. Savitri, welcome back. Again, we are a family member of Royal Enfield, feeling happy. Chalo, let's cut. Candy, ఎవరికి తినిపిస్తాం ఫస్ట్? క్యాండీకే. Yeah. కొంచెం సో ఫైనల్లీ మన బైక్ డెలివరీ సక్సెస్ఫుల్లీ తీసేసుకున్నాం. ఇప్పుడు మనం తీసుకొని ఇంటికి వెళ్దాం. ఫస్ట్ రైడ్ తొందరలోనే, ఫస్ట్ రైడ్, ఫస్ట్ షార్ట్ రైడ్, ఫస్ట్ లాంగ్ రైడ్, క్యాంపింగ్ అన్నీ వేసాం. ఫస్ట్ అయితే దీనికి పూజ చేపిస్తాం రేపు మేబీ ఈరోజు సాయంత్రం. వెరీ వెరీ హ్యాపీ. యాక్చువల్ రాయల్ ఎన్ఫీల్డ్తో మా ఫ్యామిలీకి ఉన్న రిలేషన్షిప్ చాలా గట్టిది. ఎందుకంటే మా జర్నీయే స్టార్ట్ అయింది రాయల్ ఎన్ఫీల్డ్తో. అండ్ సావిత్రి ఈజ్ మై ద ఫేవరెట్ బైక్. అది వెళ్తున్నప్పుడు ఏడ్చిన నేను, అది అమ్మేసినప్పుడు. అండ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ నౌ. మళ్ళీ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయనే ఆయన డ్రీమ్ బైక్ ఇంటికి వస్తుంది. సో దానిపైన ఫస్ట్ పెద్ద రైడ్ చేయాలని ఆల్రెడీ 2-3 పెద్ద రైడ్లు చెప్పి నా లిస్ట్లో, నన్ను ఎక్కడెక్కడ తీసుకొస్తాడో చూడాలి. నేనైతే ఈసారి వ్యూస్, యూట్యూబ్ ఇవన్నీ కూడా ఆలోచిస్తలేదు. వీ హ్యావ్ మూడ్ ఆన్ 4 years ఆఫ్ జర్నీ విత్ యూట్యూబ్ అండ్ బైకింగ్. సో మేము కూడా లెర్న్ చేసినాం, మనకు నచ్చింది చేస్తూ వెళ్ళిపోవాలి అంతే. మిగతానే ఆ స్ట్రెస్ వద్దు. ఇంకా నా ఫ్రెండ్స్ చూడండి ఎట్లున్నారు. నేను బండి కొన్నా అన్న సంతోషం కంటే నా బండి మీద అన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాడు. దీని ఏరోడైనమిక్స్ ఎట్లున్నాయని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు రవి ఆడ. బ్రేకింగ్ టెస్ట్ చేయి ఏం కాదు. హే, దిస్ ఈస్ a brand new Royal Enfield black helmet. బాగుంది కదా, చిన్నగా సిటీలో తిరగడానికి మంచిగా ఉంటుంది. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా నేను అంటే ఇంకొక స్పెషల్ విషయం నేను ఇక్కడ మెన్షన్ చేయాలనుకుంటున్నా. మీరు ఒకవేళ బండి కొనాలనుకుంటే ఏ షోరూమ్లో పోయి కొనొచ్చు, కానీ ఒక హాస్పిటాలిటీ ఇంకా మీరు బండితో పాటు ఒక మంచి రిలేషన్షిప్ కొనాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ విజిట్ మదీనాగూడ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్. ఇన్ని షోరూమ్లు ఉన్న తర్వాత కూడా నేను స్పెషల్గా ఇక్కడికి వచ్చి బైక్ తీసుకోవడానికి అదే కారణం అనమాట. వాళ్ళు చూపించే లవ్ అండ్ ఎఫెక్షన్ కానీ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీకి బైకర్ అంటే అదొక ప్యాషన్ అండ్ వాళ్ళు చేసే పని చాలా ఇష్టంగా చేస్తారు. నాకైతే చాలా నచ్చింది అది. స్పెషల్ థ్యాంక్స్ టు కార్తిక్ అండ్ లక్ష్మీకాంత్ బ్రో. వీళ్ళ వల్లనే అంటే మేము ఇంత టైం స్పెండ్ చేసినాం అండ్ ఇంత వండర్ఫుల్గా మా డెలివరీ కూడా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. వస్తూనే ఉంటాయి కదా సర్వీస్కి. ఆల్రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జోకీ షో. నేను మీ విజయ్. వీడు చాలా కూల్ గురు రిపోర్టింగ్ విత్ సావిత్రి బ్యాక్ ఇన్ యాక్షన్. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే.
సో ఇక్కడ సావిత్రి, అక్కడ భారత్. సో మై బ్యూటిఫుల్ చిల్డ్రన్. ఇది యాక్చువల్గా కొత్త వచ్చింది, కానీ దీంతో చాలా కనెక్షన్ ఉంది. అండ్ చాలా రోజుల నుంచి మనల్ని చాలా ప్లేసెస్కి, ఇండియాలో జస్ట్ నార్త్ ఈస్ట్ వదిలేసి మిగతా అన్ని ప్లేసెస్కి తీసుకుపోయింది మన భారత్, లవ్లీ భారత్. అండ్ సావిత్రి ఈజ్ బ్యాక్. ఇప్పుడు దీనికి చాలా పనులు ఉన్నాయి చేపించాల్సింది. ఫస్ట్ అయితే ఇంటికి వెళ్దాం, ఇంటికి వెళ్ళిన తర్వాత దీని పూజ అంతా కూడా చేపిద్దాం. సో ఇదే మనం డెలివరీ తీసుకున్న షోరూమ్, హెడ్వే మదీనా కూడా. చలో మనం వెళ్దాం, ఇక పదండి వెళ్దాం. వావ్ శ్వేత, అమేజింగ్. అంటే ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది, టీఆర్కే ఈజ్ ఆల్వేస్ టాప్ నాచ్. టీఆర్కే మీద కూర్చున్న ఫీలింగ్ అయితే అది ఈ బండిలో దొరకదు, ఈ బండి కాదు వేరే ఏ బండిలో కూడా దొరకదు. బట్ సావిత్రిని నడిపించిన ఫీలింగ్ అవుతుందో అది మనం ఫుల్ఫిల్ చేయలేం. అది ఏ బండి నడిపించినా రాదు, అది ఓన్లీ సావిత్రి మాత్రమే వస్తుంది. అండ్ అగైన్ హిమాలయన్ 450 కమింగ్ బ్యాక్ టు మీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడు బండి ఫస్ట్ సర్వీస్ అయ్యేదాకా కూడా నేను వెరీ లో ఆర్పిఎమ్స్లో బండి నడిపించాలి. లైక్ 3000, 3500 ఆర్ 4000 ఆర్పిఎం కంటే ఎక్కువ వెళ్ళొద్దు నేను. అదేది నా బండి అది వస్తలేదు. ఆ బండి పెద్ద పులి, అది పెద్ద పులి. అదే పెద్ద పులి అయితే ఇది చిరుతపులి. టీఆర్కే ఇంతసేపు నడిపించి సడన్గా మన హిమాలయన్ 450 నడిపిస్తుండే, మన సావిత్రిని నడిపిస్తుండే. నాకు ఫస్ట్ థింగ్ ఏమనిపిస్తుంది అంటే అండర్ పార్ట్. అది ఎందుకంటే ఇట్లా క్లచ్ వదలంగానే ఆ పవర్ అనేది జప్పని బయటకు వస్తుంది. అండ్ అది పార్లర్ ట్విన్ సిలిండర్ కూడా కదా, ఇది సింగిల్ సిలిండర్. థ్యాంక్ యూ. ఓకే, సావిత్రి ఈజ్ బ్యాక్ అంటున్నా. బాగుంది. టైం రీసెంట్గా తీసుకుంటే అప్పుడే అప్గ్రేడ్ చేయకు, కొన్ని రోజుల తర్వాత అప్గ్రేడ్ చేసుకో. అయితే అప్గ్రేడ్ చేసేయి. చూడు 3.5, 4 కాదు 3.5, 3,50,000. చలో కలుద్దాం. బాయ్ బ్రో, ఆల్ ది బెస్ట్. ఐ థింక్ ఈ బండి కొన్న తర్వాత ఫస్ట్ సబ్స్క్రైబర్ నువ్వే గుర్తుపట్టినావు నన్ను. ఇట్ విల్ బి ఏది వద్దిన ఆమెనే. చలో బాయ్ బ్రో, బాయ్, థ్యాంక్ యూ. సో ఈరోజు మన ఇంట్లో పార్కింగ్లో 2 బండ్లు ఉన్నాయి. ఒకటి మన భారత్ టీఆర్కే 502X. చాలా రోజుల నుంచి ఉంది. ఇది 2022లో నేను తీసుకున్నా. అండ్ ఆల్మోస్ట్ ఇండియా అంతా తిరిగిన, మీకు చెప్పినట్టే. వెరీ హ్యాపీ ఈరోజు మన ఫ్యామిలీలోకి ఇంకో బండిని తీసుకురావడానికి. సో దట్ ఈస్ హిమాలయన్ 452. ఇది రీసెంట్గానే లాంచ్ అయింది. మీ అందరికీ తెలుసు, లాంచ్ అయినప్పటి నుంచి ఎంత బస్ క్రియేట్ అయిందో. అండ్ ఇది దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది. అంటే బుకింగ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే బైక్ దొరుకుతుంది. అదృష్టం కొద్దీ నేను చాలా ముందు బుక్ చేసుకున్నా, November 10th బుక్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు నాకు లక్కీలీ డెలివరీ కూడా దొరికిపోయింది. సో ఇప్పుడు దీని ఆన్ రోడ్ ప్రైస్ నాకు పడ్డది. సో దీంట్లో కలర్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ కలర్స్కి డిఫరెంట్ ప్రైస్ ఉంది. సో మనం తీసుకున్నది హ్యాండ్లే బ్లాక్ కలర్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 3,54,000 రూపీస్ దాకా పడ్డది ఆన్ రోడ్. అండ్ ఫినాన్స్ ₹1 కూడా ఫినాన్స్ లేదు, మొత్తం అంతా నెట్ క్యాష్ పెట్టి ఉన్నా. ఫుల్ సింగిల్ పేమెంట్ చేసి బండి తీసుకొచ్చిన అనమాట. అండ్ ఈ సింగిల్ పేమెంట్ చేయడానికి కూడా శ్వేతకి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఇంకొక దానికి లైక్ కోయంబత్తూర్ పోయినప్పుడు మనం ఒక రేసింగ్ చేసిండే, అక్కడ మనకి 1 lakh ప్రైజ్ మనీ దొరికింది. ఆ ప్రైజ్ మనీ వచ్చిన తర్వాత నేను డిసైడ్ అయినా, ఆ ప్రైజ్ మనీ నేను ఎక్కడ ఖర్చు పెట్టాను, ఆ ప్రైజ్ మనీని బైక్ కొనడానికి యూజ్ చేస్తాను అని చెప్పి. అదే కాకుండా అక్కడ నుంచి నేను సేవింగ్స్ కూడా స్టార్ట్ చేసిన కొన్ని డబ్బులు. సో ఆ డబ్బులు సేవ్ చేసి ఈ బైక్ తీసుకున్నా. సో గైస్, ఈ బ్లాగ్ అంతా మీకు ఎంటర్టైనింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఉందని చెప్పి అనుకుంటున్నా. ఈ వీడియో అంటే ఈ హిమాలయన్ తోటి ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు కింద కమెంట్స్ చెప్పండి. అండ్ ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బాయ్, జై హింద్.